నమస్తే టీఎన్టీ తెలుగు వరల్డ్ కు స్వాగతం. మనం ప్రతి సంవత్సరం హనుమత్ జయంతిని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాము. ఈ రోజు హనుమంతునికి ఇష్టమైన నైవేద్యాలు, పూజలు, స్తోత్రాలతో ఆయనను స్మరించటం ద్వారా ఆ హనుమంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది అని విశ్వాసం. ఈ రోజున హనుమంతుడిని పూజించటం ద్వారా జీవితంలో సమస్యలు తొలగిపోతాయి, ఇంటిలో ఆనందం, శ్రేయస్సు వస్తాయి, మానసిక శారీరక బలం లభిస్తుంది. మీరు హనుమత్ జయంతి రోజున ఇంట్లో ప్రత్యేక పూజలు చేయాలనుకుంటే ఈ సులభమైన పద్ధతిని అనుసరించడం ద్వారా బజరంగ బలి ఆశీస్సులు పొందవచ్చు. మనం ఈ వీడియోలో హనుమానుకి ఇష్టమైన నైవేద్యాల గురించి, హనుమత్ జయంతి రోజు ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి, ఏ మంత్రాలను, స్తోత్రాలను చదివితే ఆ హనుమాన్ అనుగ్రహం సులభంగా కలుగుతుందో తెలుసుకుందాం. ఇక్కడ వీడియో పాజ్ చేసి ఒక్క లైక్ చేయండి. ఓం హనుమతే నమః అని కమెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. ముందుగా హనుమంతునికి ఇష్టమైన నైవేద్యాల గురించి తెలుసుకుందాం. హనుమంతుడికి బెల్లం అంటే చాలా ఇష్టం. ఈ రోజున బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించటం ఒక శుభ ఫలితాన్ని ఇస్తుందని నమ్మకం. నెయ్యి కూడా హనుమంతునికి ప్రీతికరమైనది. బెల్లం, నెయ్యి కలిపిన ప్రసాదం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. పండ్లలో ఏవైనా హనుమంతునికి నైవేద్యంగా పెట్టొచ్చు, కానీ ముఖ్యంగా అరటిపండు మరియు బొప్పాయి హనుమంతునికి ప్రీతికరమైనవి. ఈ పండ్లను శుభ్రపరిచి భక్తితో పూజలో సమర్పించటం వల్ల హనుమంతుడి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. పూలల్లో ఎరుపు మరియు నారింజ రంగు పూలతో హనుమంతుని విగ్రహాన్ని అలంకరించాలి. హనుమాన్ జయంతి రోజున లడ్డూ ప్రసాదంగా పెట్టి అందరికీ పంచిపెట్టాలి. పంచదారతో చేసిన బూందీ లడ్డు లేదా మోతీచూర్ లడ్డూలను కూడా నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత అందరికీ పంచుతారు. గృహంలో పూజ చేసే భక్తులు పూజా మందిరమును శుభ్రం చేసుకొని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. ఎర్రటి అక్షతలు, ఎర్రటి పువ్వులను పూజకు సిద్ధం చేసుకోవాలి. పూజకు పంచముఖి ఆంజనేయ ప్రతిమను లేదా ఫోటోను ఎర్రటి సింధూరం, ఎర్రటి పువ్వులతో అలంకరించుకోవాలి. సింధూరం, మల్లె నూనె, ఎర్రటి పువ్వులు, పూలమాల, పవిత్ర దారం, కలసం, ధూపం, దీపం, కర్పూరం, కొబ్బరికాయ, అరటిపండు, డ్రై ఫ్రూట్స్, పంచామృతం అంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర మిశ్రమం, గంగాజలం, తులసి ఆకులు మొదలైనవి పూజ చేసే చోట పెట్టండి. నైవేద్యానికి బూరెలు, అప్పాలు, పండ్లు లేదా హనుమంతునికి ఇష్టమైన నైవేద్యాల గురించి ఇంతకు ముందు చెప్పుకున్నాము. వాటిలో ఏదైనా నైవేద్యంగా పెట్టడానికి సిద్ధం చేసుకోవాలి. మనస్సులో కోరికలను హనుమంతుడి ముందు చెప్పండి. హనుమంతునికి షోడశోపచార పూజ చేయాలి. ఎలా చేయాలి అనే వీడియో మన ఛానల్లో తర్వాత రాబోతుంది, మిస్ అవ్వకుండా చూడండి. పూజా సమయంలో హనుమాన్ చాలీసా, ఆంజనేయ సహస్రము, హనుమత్ చరిత్ర వంటి స్తోత్రాలతో మారుతిని స్తుతించుకోవాలి. లేదా ఓం ఆంజనేయాయ నమః లేదా ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించి 5 జిల్లేడు వత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి అర్పించాలి. హనుమాన్ చాలీసా, శ్రీ హనుమాన్ భుజంగ స్తోత్రం, పంచముఖ హనుమాన్ స్తోత్రం లాంటి హనుమంతుని గొప్పతనాన్ని వర్ణించే పవిత్ర శ్లోకాలను ఈరోజు చదువుకోవాలి. చదువుకోలేని వారు వింటూ స్మరించవచ్చు. హనుమంతుడికి షోడశోపచార పూజ పూర్తయిన తరువాత కుదిరిన వారు ఆంజనేయ ఆలయాలను సందర్శించుకోవటం మంచిది. ఇంకా అరగొండ, పొన్నూరు, కసాపురం, గండి క్షేత్రం వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం. ఇదే రోజున హనుమాన్ ధ్యాన శ్లోకములు, హనుమాన్ చాలీసా పుస్తకములు దానం చేసేవారికి సుఖ సంతోషాలు చేకూరుతాయని నమ్మకం. హనుమంతుడు భక్తికి ప్రతీక, శక్తికి మార్గదర్శి. ఈ హనుమాన్ జయంతిని మనం భక్తి శ్రద్ధలతో జరుపుకుందాం. హనుమంతుని ఆశీస్సులు మన అందరిపై ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై ఆంజనేయ. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ధన్యవాదములు.